నమస్తే అండి, నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజు మన గార్డెన్లో పూసిన రకరకాల మందారాలు, గులాబీలు, కనకాంబరాలు ఇవన్నీ ఎలా పూస్తున్నాయి, ఏంటి, ఏమిస్తున్నారు అని అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి. అయితే మన ఇంట్లో మనం సింపుల్గా చేసుకునేదండి, మందారాలు బాగా పూయాలి అని అంటే మన ఇంట్లో చేసుకునే ఈ ఫ్రీ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ అండి. ఇదైతే నేను మొక్కల కోసమని ఒక 1/2 kg రైస్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసి గంజి వార్చేసి అయితే ఒక నైట్ అంతా నానబెట్టేస్తానమాట. కొంచెం బెల్లము అని కొంచెం కవ్ యూరిన్ వేసి. ఎందుకని అంటారా, మన మందారపు మొక్కలకి ఎక్కువ పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి పెస్ట్ వచ్చినా రాకపోయినా ఇట్లాంటి లిక్విడ్ మొక్కలకి పోస్తూ స్ప్రే చేస్తూ ఉంటానండి. అట్లాగే మనం మొక్కలు ఇంత బాగా పచ్చగా హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మన మొక్కల డ్రైన్ హోల్ అనేది చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా పోసిన వాటర్ ఎక్కువ ఎక్కడ నిల్వ లేకుండా అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటే ఇంత మంచి హెల్తీ అయిన పువ్వుల్ని మనమైతే తీసుకోవచ్చండి. అయితే మీరు చూస్తూనే ఉండండి, మీకు ఒక విచిత్రం అయితే చూపిస్తాను. అంతేకాదండి, మనము ఈ లిక్విడ్ కూడా చాలా సింపుల్ అండి మన గార్డెన్లో. అంతేకాదండి, ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్క పువ్వు కలర్ అనేది బాగా వస్తుంది. అలాగే మనం సన్లైట్ కూడా చూసుకుంటూ ఉండాలి. మొక్కకి సన్లైట్ ఈ రోజా మొక్కలకు కానీ కొంచెం మందారం మొక్కలకు కానీ ఈ సీజన్లో సన్లైట్ అనేది కొంచెం బాగా ఉండాలండి. అలాగే డ్రైన్ హోల్ అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంత గుబురుగా ఉన్న ఎక్కడ కనకాంబరాలకు పెస్ట్ అనేది లేదండి. ఎందుకంటే మనం ఈ గంజి ద్రావణం ఇస్తూ ఉంటాము, 10 daysకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ మొక్కలకి పెస్ట్ అనేది లేదండి. నా దగ్గర ఉన్న రకరకాల కనకాంబరాలు పూస్తూనే ఉంటాయి. అట్లాగే ఈ లిక్విడ్ని నేను ఎడీనియమ్స్ కూడా ఇస్తానన్నమాట. ఎడీనియమ్స్లో ఆకు తినే పురుగు వస్తూ ఉంటుందండి, అది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఈ లిక్విడ్ స్ప్రే చేయాలి. ఈ మొగ్గండి రేపుడికి మరో రకం ముద్ద మందారం అండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అయితే నేను ఇట్లా లిక్విడ్ పోస్తూనే ఉన్నాను, సడన్గా వర్షం అయితే వచ్చేసిందండి. అయ్యా, పోసిన లిక్విడ్ అంతా అంటే మనకి తెలియదు కదండి వర్షం వస్తుంది అని, చూడ్డానికి వెండ కనబడుతుందని నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే పోసేసాను. పోసిన ఒక 15 minutesకే వర్షం వచ్చేసింది. ఇప్పుడు డైలీ పోస్తాయండి. అసలు చూడ్డానికి చిన్న కొమ్మలైనా మంచి గుత్తులుగా మొగ్గలు కానీ పెద్ద సైజు కలర్ కానీ పువ్వులు మాత్రం కలర్ఫుల్గా పూస్తాయండి. ఇట్లాంటి మందారాలు నా దగ్గర రకరకాలు అంటే ఈరోజు కొన్ని పూసినాయండి. ఈ పూసినవి అయితే మీకైతే నేను చూపిస్తున్నాను అనమాట. అట్లాగే పూలు కూడా ఎక్కువ రావాలండి, ఏం చేయాలని అడుగుతున్నారు. ఏం లేదండి, ఇట్లాగా మొగ్గలు పువ్వులు బాగా రావాలి అని అంటే మనం ఎప్పటికప్పుడు మన మొక్కలకి అనేది ప్రూన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఆ ఎండిపోయిన పువ్వు కాడని తీసేస్తుంటే మళ్ళీ పక్కన మొగ్గలు అనేది వస్తూ ఉంటాయండి. ఇలాగా ఈ వర్షానికి పోసిన లిక్విడ్ అంతా పోయింది, స్ప్రే చేసిందంతా పోయింది. ఇలా చక్కగా తడిసి వర్షానికి ముద్ద అయితే అయినాయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.